అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన ఇదే అని రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందు చూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో దేశవ్యాప్తంగా 200 పైగా ప్రదేశాలలో నిరసనలు జరిగాయి. ట్రంప్ గో బ్యాక్, హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ, మస్క్ వాస్ నాట్ ఎలక్టెడ్ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామి వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళన జరుగుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ నిర్ణయాలతో దేశంగా వాషింగ్టన్ డీసీలో రోడ్లపైకి జనాలు వచ్చి మొత్తం 50 రాష్ట్రాల నుంచి అమెరికన్లు నినాదాలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.